श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। నా పేరు వనజ రమణారావు. నేను మంచిర్యాల ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీలోని బుద్ధి నిలయం అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఉంటాను. నేను మా కాలనీలోని మా అపార్ట్మెంట్లోని పిల్లలందరికీ కూడా భగవద్గీత నేర్పించాలనే సంకల్పంతో, గీతాసారాన్ని బోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను. నిత్య జీవితంలో భగవద్గీత ఈ పుస్తకాన్ని నాకు ఒక 6 నెలల క్రితము మా రిలేషన్స్ ఒకరు ప్రజెంట్ చేసినప్పుడు, అది చదివినప్పుడు ఒక్కసారిగా నాకు మా అమ్మ కళ్ళ ముందు మెదిలింది. మా అమ్మ భగవద్గీత మొదటి 2 అధ్యాయాలు కూడా బుర్రకథ రూపంలో చాలా బాగా గానం చేసేది. మా చిన్నప్పుడు అమ్మని తలుచుకుంటుంటే ఆ భగవద్గీత అది చదివిన తర్వాత మా అమ్మ అనుక్షణం గుర్తొచ్చిన తర్వాత, అనుకోకుండా ఒక 3 మంత్స్ తర్వాత మా నాన్నగారి చిరకాల మిత్రుడైనటువంటి శ్రీ మద్ది నారాయణ గారు, ఆయన చేతుల మీద మేము పాల్వంచలోపట ఆయన నాకు ఒక ఆయన చేతుల మీదుగా మేము పెరిగాము. చిన్నప్పుడు ఆయన ఒకసారి మంచిర్యాలకు వచ్చినప్పుడు నాకు ఒక భగవద్గీత పుస్తకాన్ని ఇస్కాన్ టెంపుల్ నుంచి తెప్పించి, దీన్ని నువ్వు చదివి వీలైతే 10 మందికి దీన్ని మీ యొక్క విజ్ఞానాన్ని పంచమ్మా అని చెప్పారు నాకు. సరే మామయ్య అన్నాను. ఆ రోజు అలా చూసి అలా పెట్టిన తర్వాత ఒకరోజు అనుకోకుండా ఎందుకో దేవుడి గూట్లో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకొని చూసిన తర్వాత నాకు అనిపించింది, ఓకే, ఇది పెద్దవాళ్ళందరూ ఆల్రెడీ పారాయణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పెరుగుతున్నటువంటి పిల్లలకి నేను ఈ గీత యొక్క సారాంశాన్ని, ఈ భగవద్గీతను బోధిస్తే వాళ్ళు జీవితంలో ఎటువంటి స్ట్రగుల్స్ అయినా ఎదుర్కొంటారు అన్న ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది. ఎందుకు అనంటే, ఈ రోజునటువంటి పిల్లలందరూ కూడా చాలా సున్నిత మనస్కులుగా పెరుగుతున్నారు. అఫ్కోర్స్ పిల్లల తల్లిదండ్రులు అలాగే సున్నితంగా పెంచుతున్నారు, వాళ్ళు అలాగే పెరుగుతూ ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి మనస్తాపానికి గురయ్యి చిన్న కష్టాన్ని కూడా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ఇప్పటి పిల్లలు. సో ఈ యొక్క గీత అనేది వాళ్ళకి ఒక భగవద్గీతను ఒక శ్లోకం లాగానో, ఒక దేవుడు, ఒక పూజ అన్న విధంగా కాకుండా, ఈ యొక్క భగవద్గీతలో ఒక సారాంశాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న విధంగా వాళ్ళ యొక్క జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను కానీ, నష్టాలను కానీ, సుఖాలని, దుఃఖాలని ప్రతిదీ కూడా సరిసమానంగా స్వీకరించే విధంగా పిల్లల్ని తయారు చేయాలన్న నా యొక్క ఆలోచన నా అపార్ట్మెంట్ మిత్రులతో పంచుకున్నా నేను. వాళ్ళప్పుడు అక్క మా పిల్లల్ని పంపిస్తాము అనే ఒక ధైర్యాన్ని ఇచ్చారు నాకు. ఆ రకంగా మా అపార్ట్మెంట్ పిల్లలతో స్టార్ట్ చేశాను నేను. ఆ తర్వాత కాలనీలో పిల్లలు కూడా వచ్చారు. ఈ భగవద్గీతని నేను 3 నెలలుగా వీళ్ళకి నేర్పిస్తున్నాను. ఈ వచ్చినటువంటి ఆలోచనని మా అపార్ట్మెంట్ బుద్ధి నిలయంలో ఉన్నటువంటి మా యొక్క మిత్రురాలతో పంచుకుంటే, మా పిల్లలకి చెప్పండి అక్కయ్య అని వాళ్ళకి నాకు ధైర్యాన్ని ఇవ్వడంతో వాళ్ళ పిల్లల్ని పంపించారు. ఆ తర్వాత ఆ పిల్లలు వాళ్ళ స్నేహితులను, ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులను తీసుకొని రావడం జరిగింది. ఈ రకంగా ఒక 3 నెలల నుంచి కాలనీ మొత్తం పిల్లలతోటి కూడా 3 నెలల నుంచి నేను ఈ పిల్లలకి భగవద్గీతను బోధించడం జరుగుతుంది. ఇక్కడ నా ఒక ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని ఏదో సమ్మర్ క్యాంప్ లాగా పెట్టి శ్లోకాలను నేర్పించి పంపించటం అనేది నా ధ్యేయం కాదు. పిల్లలకి భగవద్గీత సారాంశాన్ని బోధించాలి అనే ఒక కాన్సెప్ట్కి పిల్లలు కూడా నాకు అదే విధంగా సహకరించటం మొదలు పెట్టడంతో మా పిల్లలకి మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా తాత్పర్యంతో సహా నేర్పించటం జరిగింది. దీని అంతటికీ మూల కారణమైనటువంటి మా నాన్నగారి స్నేహితుడైనటువంటి మా కరీంనగర్ వాస్తవ్యులైన శ్రీ మద్ది నారాయణ గారి యొక్క ప్రేరేపణ వలన ఈరోజు నేను ఇంతమంది పిల్లలకి నేర్పించగలుగుతున్నాను. కాబట్టి మా పిల్లలందరితోటి ఈరోజు భగవద్గీత పారాయణాన్ని మొదటి అధ్యాయాన్ని పఠనం చేయించి మా మామయ్య గారికి ఈ వీడియోని అంకితం చేయాలనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. నా పేరు కన్నెకట్ల లాస్య. నా పేరు చుంచు లక్ష్మీ శిశిర. నా పేరు కంది రిత్విక్ రెడ్డి. నా పేరు పంతెంకుర సాత్విక్ యాదవ్. నా పేరు ఉడ్నాల విశ్విత్. నా పేరు చుంచు అంశుమాన్ చక్రవర్తి శివాజీ. నా పేరు కాసం సార్. నా పేరు పంతెంకుల రిత్విక్ యాదవ్. నా పేరు మాన్యా యల్గుర్వార్. నా పేరు కాసం సంతోషి. నా పేరు కందికట్ల అనన్య. ఇప్పుడు మా పిల్లలు
మొదటి అధ్యాయం భగవద్గీతలోని అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం పఠనం చేస్తారు. ఈ అధ్యాయాన్ని మా మామయ్య గారైనటువంటి మద్ది శ్రీ నారాయణ గారికి మా పిల్లల ద్వారా అంకితం చేస్తున్నాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికాడు, ఓ సంజయ, కురుక్షేత్రంలో ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారే సమకూడిన తరువాత ఏమి చేశారు? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికాడు, ఓ సంజయ, కురుక్షేత్రంలో ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏం చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికాడు, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజుకు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ధ్రువదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. దుష్టవేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతీభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. దుష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైవ్యుడు వంటి శూరులైన యోధులున్నారు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాని బోధ విజోత్తమా నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెప్తాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సౌమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. అన్యే చ వశూరా మదత్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేన వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ పితామహ సింహనాదం వినజ్జోశ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరుగా పూరించాడు. శంఖాశ్చ వీర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యమన్యంత సశబ్దస్తు గులోభవత్. తరువాత శంఖములు, పనవానకములు, బేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. తతశ్వేతైర్యుక్తే మారీచందనే స్థితాదవః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదగ్మతుః. శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలతో పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ మృగోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రం అనే తన మహాశంఖమును పూరించాడు. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతి పుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయం అనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషం అనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖమును పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీ చ పరాజితః. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశం విలీపదే సౌభద్రశ్చ మహాబాహు శంఖాం దద్మౌ పృథక్ పృథక్. మరియు ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రా తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యానునాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము భూమి రెండింటిని కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది. అధవ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదామహమహీపతే. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సు చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు. అర్జున ఉవాచ
सेनयोरुभयोर्मध्ये रथं स्थापयाम्यच्युताः यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थिताम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. అర్జునుడు పలికాడు, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపవలసిన వారిని చూడగలుగుతాను. योज्यमानानवीक्षेऽहम् ययेतेऽत्र समागताः धातराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రేమను చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుర్భయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికాడు, ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఈ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన తన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు. సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ వాచ పశ్యైతాన్ సమవేతాన్ గురునిధి. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. తత్ర పశ్యతి తాన్ పార్థ పితృనత పితామహాన్ ఆచార్యం మధురాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుద్భయోరపి. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనమల్లను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. తాం సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విశ్వో విషీదన్నిదమబ్రవీత్. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతిపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణం యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికాడు, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. ఏకదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసదే హస్తాత్ త్వచ్చైవ పరితజ్యతే. అర్జున ఉవాచ ఏకదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ఏకదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్ త్వచ్చైవ పరితజ్యతే. నా శరీరం అంతా కంపిస్తుంది, నాకు రోమాంసం అవుతుంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతుంది, నా చర్మం మండిపోతుంది. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. నా మనస్సు గిర్రున తిరుగుతుంది. ఓ కృష్ణ, కేసి సంహారి, నేను కేవలం విపరీతాలనే చూస్తున్నాను. న చ శ్రేయో అనుపశ్యామి హత్వా స్వగణమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ
రాజ్యం సుఖాని చ. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనము చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతర విజయం గాని, రాజ్యం గాని, సుఖం గాని నేను కోరను. కిం నో రాజ్యేన గోవింద కిం భోగజీవితేన వా ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ. ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరికి జీవితం కోరుకుంటున్నాము. తమేవ స్థితా యుద్ధే ప్రాణం సత్వా ధనాని చ ఆచార్య పితర పుత్ర తథైవ చ పితామహ. వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మాతుల, శ్వశురా పౌత్రాన్ శాలా సంబంధినస్తదా ఏతాన్ హంతుమిచ్చామి నుతోపి మధుసూదన. మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యాజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? అపిత్రైలోక్య రాజ్యస్య హేతో కిం నో అంగీకృతే నిమజ్జనార్థ రాష్ట్రాణాం కామీస్య జనార్దన. ఓ సకల జీవ పోషకుడా, ఈ ధరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము? పాపమేవాశ్రయేదస్మాన్ అన్వైతాన తథాయినః తస్మాన్నాగమయం హంతుం దాతరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినం శ్యామ మాధవ. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడం మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? యదిద్రవ్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. ఓ జనార్దన, లోభం ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారంలో గాని, బంధువులతో కలహించడం గాని కథం నజ్ఞేయమస్మాభిః పాపరస్మాని వర్తితుం కులక్షయకృతం దోషం ప్రదర్శ్యభిర్జనార్దన. దోషం చూడలేకపోతున్నప్పటికీ వంశనాశనంలో దోషం చూడగలిగిన మేమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మో విభవచ్యుతాః. కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులు అవుతారు. అధర్మో విభవత్ కృష్ణ ప్రదృశ్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, వంశంలో అధర్మం ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అటువంటి కుల స్త్రీ పతనం వలన అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానం కులస్య చ వదంతి పితరో తేషాం లుప్తపిండోదక క్రియాః. అవాంఛిత జన్మాభివృద్ధి నిక్కముగా వంశాచారమును నష్టపరచిన వారికి నరకమును కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా
అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. దోషైరేతై కులజ్ఞానం వర్ణసంకరకారకై ఉచ్యాదంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వతాః. వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనమవుతాయి. ఉజ్జన కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యన్ శుశ్రుమా. ఓ కృష్ణ జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడం ఎంత విచిత్రము. రాజసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః సైనిక్షేమతరం భవేత్. నిరాయుధుడను ప్రతీకారం చేయనివాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. సంజయ ఉవాచ ఏవముక్తార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య శరం చాపం శోకసంవిఘ్నమానసః. సంజయుడు పలికాడు. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు పడవేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నం కాగా రథంలో కూర్చుండిపోయాడు. శ్రీమద్భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. మా పిల్లలతో ఈ మొదటి అధ్యాయాన్ని సంపూర్ణంగా పఠనం చేయించి ఒక వీడియో చేసి నా యొక్క సంకల్పాన్ని ప్రేరేపించినటువంటి మా నారాయణ అంకుల్కి ఈ వీడియోని అంకితం చేయాలి అనుకున్నాను. ఆ యొక్క ఆలోచనని నా స్నేహితురాలైనటువంటి శ్రీమతి కవిత అజయ్ గారితో పంచుకొనగా తను నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి, అలాగే అక్కయ్య చేద్దాము, మీ ఇంట్లో చేయాలనుకుంటున్నా అనగానే అలాగే అక్కయ్య చేద్దాము అని నాకు ఒక స్ఫూర్తినిచ్చింది. చాలా సహకరించినందుకు శ్రీమతి కవిత అజయ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. అదే విధంగా మా పిల్లలందరికీ కూడా ఈ భగవద్గీత నేర్చుకోవడానికి వాళ్ళందరికీ నేర్చుకునే విధంగా మా మామయ్య పిల్లలందరికీ కూడా ఈ భగవద్గీత పుస్తకాలను ఒక వారం క్రితం నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలు పిల్లల కోసం అని చెప్పి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఈ పుస్తకాన్ని బహుకరించినందుకు నారాయణ మామయ్య గారికి కూడా మా యొక్క కృతజ్ఞతాభివందనములు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఇంటిని ఎన్నుకున్నందుకు వనజాక్కయ్యకి థ్యాంక్స్ అలాట్. అండ్ చాలా బాగా జరిగిన ఈ చిన్నారులకి కూడా, చిన్నారులను చూస్తే చాలా సంతోషంగా ఉంది. అక్కయ్య, మీరు చేస్తున్న అంటే ఈ తరం వాళ్ళకి భగవద్గీత సారాంశాన్ని తమ జీవితాలకు అన్వయించుకునే విధంగా మీరు చేస్తున్న కార్యక్రమం చాలా హర్షణీయమైంది. పిల్లలందరూ కూడా ఒకసారి కవిత ఆంటీకి ధన్యవాదాలు తెలుపుకోండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.